హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మగువ గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. కలశం మీద పెట్టే కొబ్బరికాయను ఏ విధంగా డెకరేట్ చేసుకుందామో చూద్దాము. ముందుగా ఈ విధంగా కొబ్బరికాయను తీసుకోండి. సో పీచు ఉంటే కొంచెం క్లీన్ చేసుకొని ఈ విధంగా తీసుకొని, నేను మైదా ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను. మైదా పెట్టడం వల్ల మనకు కొంచెం బాగా స్టిక్ అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ మనం మైదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కొబ్బరికాయ మొత్తం అప్లై చేసుకుందాం. ఈ విధంగా అప్లై చేసి ఒక 1 minute వరకు అలా వదిలేసి దాని మీద నుంచి ఈ విధంగా మనము పసుపుని ఈ విధంగా చల్లినట్లయితే మంచిగా చాలా స్టిక్కీగా పట్టేసుకుంటుంది. మామూలుగా అయితే పట్టుకోదన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కొబ్బరికాయ మొత్తం పసుపు అంతా రాసుకొని పెట్టుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా బాగుంది కదా, అసలు పోదన్నమాట, అలాగే ఉంటుంది. సో మనం మైదా వాడడం వల్ల. సో ఇప్పుడు మనము కుంకుమ బొట్టు ఏ విధంగా పెట్టాలో చూద్దాము. అందుకోసం ఒక పేపర్ తీసుకోండి. ఈ విధంగా పేపర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాని మీద ఈ విధంగా డ్రా చేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్నట్టయితే మనకు ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము కలశం మీద ఏదైతే అలంకరించుకుందాం అనుకుంటున్నామో ఆ విధంగా డ్రా చేసుకొని కలశం బొట్టు ఈ విధంగా డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసుకుందాం. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనము డైరెక్ట్ కొబ్బరికాయ మీద పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే మనకి దీన్ని మనం ముందు రోజు మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ప్రిపేర్ చేసుకుంటే మనము ఆ రోజుకి మనకి త్వరగా అయిపోతుంది పనులన్నీ. సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సో ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో తీసుకోండి. సో కొబ్బరికాయ మీద ఈ విధంగా మనము ఎటువైపు అయితే పెట్టాలనుకుంటున్నామో ఈ విధంగా పట్టేసుకొని సో పెట్టుకున్నట్లయితే మనకు చాలా చక్కగా నీట్గా వస్తుంది. అండ్ మనకు మామూలుగా చేతితో పెడితే రాదు కదా, ఈ విధంగా పెట్టేసుకున్నట్లయితే చాలా చక్కగా వస్తుంది. బొట్టుని ఈ విధంగా అలంకరించుకోండి. కుంకుమ బొట్టుని ఈ విధంగా పెట్టుకొని అదేవిధంగా కింద కూడా మనము పెట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసేసుకోండి. కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లే మనకి ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు చాలా నీట్గా వస్తుందన్నమాట. చూపిస్తాను. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కడైనా ఉన్నదనుకోండి, కొంచెం ఒక పెన్ తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ కొంచెం ఈ విధంగా అన్నట్లయితే మనకు కావాల్సిన షేప్లో వస్తుందన్నమాట. జస్ట్ ఒక ఎడ్జెస్ మాత్రమే కదిలించండి. సో చూసారా చాలా చక్కగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్.